నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని సాహెల్ యాప్ లో మరొక కొత్త సేవ జోడించారు. వివరాల్లోకి వెళితే కువైట్ యునైటెడ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అప్లికేషన్ సాహెల్ అధికార ప్రతినిధి యూసఫ్ కాజం గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సాహెల్ ప్రభుత్వ అప్లికేషన్ ద్వారా కువైట్ లో రేషన్ కార్డులను రెన్యువల్ చేసుకోవడానికి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తన యొక్క ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టినట్లు ఆయన ప్రకటించారు. ఈ సేవ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అబ్దుల్లా ఆల్ జోవాన్ నుంచి ప్రత్యక్ష ఆదేశాల క్రిందకు వస్తూ ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ అందించే సేవలకు ముఖ్యంగా కువైటీలకు సంబంధించిన విధానాలను సులభతరం చేయడానికి ఈ యొక్క చర్యలు వేగవంతం చేయవలసిన అవసరాన్ని ఆయన తెలిపారు. ఇది సాహెల్ అప్లికేషన్ ద్వారా అటువంటి లావాదేవీలు మరింత త్వరగా అమలు చేయడానికి వీలు కల్పిస్తూ ఉంది. కువైట్ లో రేషన్ కార్డు కలిగి ఉండి దానిని రెన్యువల్ చేసుకోవాలనుకునే వినియోగదారులు సాహెల్ అప్లికేషన్ లోని సర్వీసెస్ మెనూను యాక్సెస్ చేయవచ్చని చెప్పి ఆయన వివరించారు. అక్కడ నుంచి వారు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖను ఎంచుకుని వ్యక్తిగత సేవల విభాగాన్ని నావిగేట్ చేసి రేషన్ కార్డును రెన్యువల్ చేసుకోవడానికి అభ్యర్థనను ఎంచుకోవాలని చెప్పి దీంతో నేరుగా దరఖాస్తు ద్వారా లావాదేవీలు కొనసాగించాలని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాబోయే రోజుల్లో కువైట్ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలు సాహెల్ అప్లికేషన్ లో వస్తాయని చెప్పి ఆయన తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.